హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా మనం ప్రీవియస్గా అయితే చాలా వీడియోస్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అవి ఒకవేళ మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు మనం భాషా వికాసం అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. సో అందరం కలిసి కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ను అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే భాష వికాసం, సైకాలజీలో భాగంగా భాష వికాసం అనే కాన్సెప్ట్ అనమాట ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే పుట్టగానే శిశువు ఏడవడం అనేది కూడా భాషా వికాసంగా మనం చెప్పవచ్చు. పుట్టగానే శిశువు ఏడవడం అనేది కూడా ఇక్కడ మనం భాషా వికాసంగా చెప్పవచ్చు. వ్యక్తి తన భావాలను, తన ఉద్దేశాలను, ఆలోచనలను ఇతరులకు తెలపడాన్ని మనం ఇక్కడ భాషను ఒక సాధనంగా ఉపయోగిస్తాం. భాషను ఏ విధంగా ఉపయోగిస్తాం? మన ఆలోచనలు, మన భావాలు, మన ఉద్దేశాలు తెలపడం కోసం మనం భాషని ఒక సాధనంగా ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి వ్యక్తి రెండు విధాలుగా దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఒకరు చెప్పింది అర్థం చేసుకోవడం, అంటే ఇతరులు చెబుతున్నది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రెండోది చూసినట్లయితే తన అనుభవాలను, ఆలోచనలను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలాలి. సో ఇక్కడ భాషా వికాసం అనేది మనకి తోడ్పాటు జరుగుతుందని మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే భాషా వికాసం యొక్క స్వభావం, లక్షణాలు మనం చూసినట్లయితే సాధారణంగా భాషా వికాసం ఒకే విధంగా జరగదు. అంటే ప్రతి వ్యక్తికి కూడా భేదాలు అనేటివి ఉండడం జరుగుతాయి. సో అదేవిధంగా ఇక్కడ భాషా వికాసం కూడా అందరిలో ఒకే విధంగా అయితే జరగదు. ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ భాషలో నేర్చుకునే విధానంలో వైయక్తిక భేదాలు అనేటివి ఖచ్చితంగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో భాషా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. పరిసరాల ద్వారా ఏర్పడే అనుభవాలు, దానిని ఉపయోగించే విధానం భాషా వికాసంగా మనం చెప్పవచ్చు. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పరిసరాలు తీసుకుంటే మనం ఫస్ట్ ఇంట్లో మాట్లాడే భాషని మనం అమ్మ నాన్న కానీ, తాతయ్యలు కానీ, అమ్మమ్మలు కానీ, పెద్దవారు ఇంకెవరన్నా ఉన్నా కూడా ఆ భాషని వింటాము. మనకు కొన్ని అనుభవాలు వస్తాయి. దానిని ఉపయోగించి మనం మాట్లాడగలుగుతాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? భాషా వికాసం అనేది చెందడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మనం పరిసరాల నుంచి, ఇంట్లో నుంచి మనం భాషా వికాసాన్ని అయితే జరుగుతుందని అయితే చెప్పవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే భాషలో ఎక్కువ భాగం సామాజికీకరణ, అంటే సోషలైజేషన్ జరగడం వల్ల మనకి ఈ భాష అనేది అభివృద్ధి చెందొద్దని మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే భాషలో ఎక్కువ భాగం సామాజికరణ ద్వారానే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలలో భాషా వికాసం, ఇక్కడ భాషా వికాసం పిల్లల్లో ఒకసారి చూసినట్లయితే భాష అనేది ఆలోచనకు, సమాచార పంపిణీకి, అభ్యసనానికి తోడ్పడే ఒక సాధనం లాంటిదన్నమాట భాష అనేది. సో ఇక్కడ ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క విధాలుగా దీనికి సంబంధించి భాషా వికాసానికి సంబంధించి చెప్పడం జరిగిందనమాట. అంటే కొందరు ఏంటంటే అంటే పరిసరాల ద్వారానే ఇది అభివృద్ధి చెందుతుంది అని, కొందరైతేనే వారికి పునర్బలనం ద్వారా అందులో భాషా వికాసం జరుగుతుంది అని, ఇంకా కొందరు ఏ విధంగా అంటే లేదు ఇది పరిసరాలు కాదు, పునర్బలనం కాదు, ఇది వచ్చేసి పుట్టుకతోనే ఇది డివైజ్ ఉంటుంది అని కొందరు. ఈ విధంగా భాషా వికాసం గురించి చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో అందులో ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే హాలిడే అనే శాస్త్రవేత్త ప్రకారం మనం చూసినట్లయితే భాష ద్వారా శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలు తీర్చుకుంటాడు. ఈ శాస్త్రవేత్త ఎవరు?
పిల్లల్లో వికాసం. పిల్లల్లో వికాసం చూసినట్లయితే పిల్లల్లో వికాసం. మొదటి శాస్త్రవేత్త ఎవరు? హాలిడే అనే శాస్త్రవేత్త. ఈయన ప్రకారం మనం చూసినట్లయితే భాష ద్వారా శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలు తీర్చుకుంటాడంట. కోరికలు వ్యక్తపరిచి ఇక్కడ కోరికలను వ్యక్తపరిచి అవసరాలు అనేది తీర్చుకోవడం అయితే జరుగుతుంది. అవసరాలు తీర్చుకుంటాడు. ఇక్కడ హాలిడే ప్రకారం ఏంటంటే కోరికలు వ్యక్తపరిచి అవసరాలు అనేది తీర్చుకుంటాడని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇతరుల ప్రవర్తనను నియంత్రించడానికి ఉపయోగిస్తాడు. అదేవిధంగా ఇతరులతో ప్రతిచర్య చేస్తాడు. తన అభిప్రాయాలు, వైఖరులు, అనుభూతులు భాష ద్వారా వ్యక్తం చేస్తాడు. భాష ఏ విధంగా ఉపయోగపడుద్దని చెప్తున్నాడు ఇక్కడ హాలిడే అనే శాస్త్రవేత్త? కోరికలు వ్యక్తపరిచి అవసరాలు తీర్చుకోవడానికి, అదేవిధంగా తన అభిప్రాయాలు, వైఖరులు, అనుభూతులను భాష ద్వారా వ్యక్తం చేసుకోవడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది అని మనకి ఇక్కడ హాలిడే అనే వ్యక్తి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే భాషా వికాసంలో 4 దశలు చెప్పడం జరిగింది. ఇక్కడ భాషా వికాసంలో 4 దశలు. సో 4 దశలు చూసినట్లయితే ఒకటి ఏంటిది మనకి పూర్వ భాష దశ. రెండోది చూసినట్లయితే ముద్దు పలుకుల దశ. మూడోది చూసినట్లయితే శబ్దగ్రాహ్యక దశ. సో 4వది చూసినట్లయితే మనం ఇది వచ్చేసి 4వది. 3వది చూసినట్లయితే మనం శబ్ద అనుకరణ దశ. సో ఈ విధంగా మనకి 4 రకాలుగా భాషా దశల్ని ఇక్కడ వికాసంలో దశలను అయితే చెప్పడం జరిగింది. మొదటిది వచ్చేసి మనకి పూర్వ భాష దశ. ఇందులో శిశువు తనకు నచ్చిన శబ్దాలు చేస్తాడు. అంటే శిశువుకి ఇంకా భాష అంటే ఏంటి దాని గురించి ఏం తెలియదు. అంటే చిన్న పిల్లవాడు చిన్న ఏదో పదాలని కూడా కాకుండా ఉత్తగానే ఏదో శబ్దాలు చేస్తూ ఉంటాడు. దాని ద్వారా ఆయన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. కానీ అది భాష అని ఇది ఏంటి అని తనకు తెలియదు. అదేవిధంగా మనం ముద్దు పలుకుల దశలో చూసినట్లయితే ఇక్కడ 4 నెలల నుంచి 12 నెలల మధ్య ఇక్కడ ఈ భాషా వికాసం అనేది ఇందులో జరగడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసి మనం ముఖ్యంగా చూసినట్లయితే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతుంటారో ఆ మాటల్ని గమనించిన శిశువు కొన్ని శబ్దాలను తీసుకొని శబ్దాలు చేయడం జరుగుతుందండి. అంటే ఎవరైతే తల్లిదండ్రులు మాట్లాడుతున్నారో ఆ మాటల్ని శిశువు గమనించి ఆ మాటల్లోని శబ్దాలని చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ముద్దు పలుకుల దశ. ఇక్కడ మూడో దశలో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ శబ్ద అనుకరణ దశ. ఇక్కడ 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర ఈ మధ్య కాలంలో శిశువు ఏం చేస్తాడంటే శబ్దాలను గ్రహిస్తాడు. అదేవిధంగా అనుకరణ ద్వారా శిశువులో భాష అభివృద్ధి అనేది ఇక్కడ జరగడం అయితే జరుగుతుంది. 3వ దశకు వచ్చేసరికి అనుకరణ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో అనుకరణ ద్వారా శిశువులో భాష అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే
మనం మాట్లాడేది ఏ విధంగా మాట్లాడుతున్నామో పరిశీలించి, గమనించి వారు అదే విధంగా వారు మాట్లాడడం అనేది జరుగుతుందనమాట. సో, అదే విధంగా చూసినట్లయితే 4వ దశలో మనం ఒకసారి చూసినట్లయితే 4వ దశ. సో, ఇక్కడ చూసినట్లయితే 1.5 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు శబ్దాలను గ్రహిస్తాడు. గ్రహించిన పిల్లవాడు వాటికి ప్రతిస్పందన కూడా చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఈ విధంగా ఈ 4వ దశలో పదజాలం పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినట్లయితే పిల్లల్లో అంటే బాయ్ అండ్ గర్ల్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళ దాంట్లో ఈ భాషా వికాసం అనేది ఎక్కువగా జరగడం మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో, బాయ్స్ కంటే గర్ల్స్లో ఎక్కువగా భాషా వికాసం అనేది ఈ శబ్దగ్రాహ్య దశలో మనం చెప్పవచ్చు. ఇది వచ్చేసి మనకి 1.5 సంవత్సరం నుంచి 10 లేదా 12 సంవత్సరాల మధ్య దీన్ని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి గర్ల్స్కి మంచి భాషా వికాసం బాయ్స్ కంటే ఎక్కువగా జరగడం అయితే జరుగుతుందన్నమాట. సో, మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే భాషలోని ఉపవ్యవస్థలు అంటే ఏముంటాయి, ఫొనాలజీ అని, సిమాంటిక్స్ అని, ప్రాగ్మాటిక్స్ అని ఇవి మనకి భాషలో ఉండడం అయితే జరిగిందనమాట. వాటి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఏంటి అసలు ఈ సిమాంటిక్స్ అంటే ఏంది, ఫొనాలజీ అంటే ఏంది. ఫస్ట్ మనం చూసినట్లయితే ఫొనాలజీ తర్వాత రెండోది చూసినట్లయితే ఇక్కడ సిమాంటిక్స్. అదేవిధంగా మూడోది చూసినట్లయితే మనం ఇక్కడ ప్రాగ్మాటిక్స్. సో, ఈ విధంగా మనం భాషలోని ఉపవ్యవస్థలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. అందులో ఫొనాలజీ ఒకటి, సిమాంటిక్స్ ఒకటి, ప్రాగ్మాటిక్స్ ఒకటి, ఈ విధంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం ఫొనాలజీ అంటే ఏంటిదో ఒకసారి మనం చూసినట్లయితే ఇది మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది. భాషకు సంబంధించిన క్లిష్టమైన శబ్దాలను విన్నప్పుడు భాష తెలిసిన వ్యక్తి సులభంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏంటంటే ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని ఇక్కడ నిర్ణయించడం అయితే జరుగుతుంది. అంటే ఏమైతే మాట్లాడతామో అవి ఇక్కడ క్రమాన్ని మనం తెలుసుకోవచ్చు. అదే భాష తెలిసిన వాళ్ళైతే ఇక్కడ దాన్ని సులభంగా అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ ఫొనాలజీ అనే దాంట్లో. అదేవిధంగా ఇక్కడ సిమాంటిక్స్ అనే దాంట్లో మనం చూసినట్లయితే ఇందులో మనం పదాల అర్థాలను అధ్యయనం చేయడం, పదాలు లేదా పదాల సమైక్యతను ఉపయోగించి భాషను వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని పదాలను ఉపయోగించి మనమే పదాలు తయారు చేయొచ్చు. అదేవిధంగా ఒక పదాల సమూహాన్ని తీసుకొని కొన్ని పదాలు, అర్థాలు వాటిని మనం తయారు చేయవచ్చు, భాషను వ్యక్తపరచవచ్చు అందులో నుంచి. సో, ఈ విధంగా మనం సిమాంటిక్స్లో మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏం లేదు, అంటే పదాలను, అర్థాలను అధ్యయనం చేయడం, పదాలు లేదా పదాల సమైక్యను ఉపయోగించి భాషను వ్యక్తపరచడం, ఇక్కడ మనం సిమాంటిక్స్ అనే దాంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం థర్డ్ వన్లో చూసినట్లయితే ప్రాగ్మాటిక్స్. ఇందులో వచ్చేసి మనకు నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలు ఉపయోగించడాన్ని ప్రాగ్మాటిక్స్ అని అనవచ్చు. ఇక్కడ ఏదైతే మనం ఫొనాలజీ కానీ సిమాంటిక్స్లో మనం చేసిన ఆ పదజాలం ఏదైతుందో ఇక్కడ కొంచెం అభివృద్ధి చెంది నిత్య జీవితంలో మనం సందర్భాన్ని అనుసరించి పదాలు ఉపయోగించడాన్ని మనం ఇక్కడ అంటే పిల్లవాడు ఫొనాలజీలో కొంత అక్షర దోషాలని క్రమంగా నేర్చుకొని తర్వాత సిమాంటిక్స్లో ఆ పదాల అర్థాలు అధ్యయనం చేసి అదేవిధంగా ఒక సమైక్యాన్ని ఉపయోగించుకొని ఆ భాషల సమైక్యాన్ని ఉపయోగించుకొని భాషను వ్యక్తపరిచిన పిల్లవాడు ఇక్కడ ప్రాగ్మాటిక్స్ అనే స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ శిశువు ఏం చేస్తాడు, ఇక్కడ నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలు ఉపయోగించడాన్ని మనం ఇక్కడ ప్రాగ్మాటిక్స్ అని చెప్పవచ్చు. సో, ఈ విధంగా ఒకే పదం ఒక సందర్భంలో ఒక అర్థాన్ని కలిగి ఉంటే ఇంకో సందర్భంలో ఇంకో అర్థాన్ని కలిగి ఉంటుందని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో, అదేవిధంగా ఇక్కడ ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క థీరీని అయితే ఈ భాషా వికాసం మీద మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో,
ఎవరెవరు ఏమిచ్చారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భాషా వికాసం స్కిన్నర్ దృక్పథం. మొదటగా మనం చూసినట్లయితే భాషా వికాసం పైన స్కిన్నర్ యొక్క దృక్పథం. భాషా వికాసం స్కిన్నర్ దృక్పథం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈ స్కిన్నర్ అనే వ్యక్తి అమెరికా దేశస్థుడు అనమాట. ఈయన వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. అదేవిధంగా ఈ స్కిన్నర్ ప్రకారం ఏంటంటే అధ్యయనం అంటే నేర్చుకోవడం అని ఇక్కడ ఈయన చెప్పడం జరుగుతుంది. అధ్యయనం అంటే ఏంటంట నేర్చుకోవడం. అభ్యసనం అంటే ఏంది? అభ్యసనం అంటే ఏంది? అభ్యసనం అంటే ఇక్కడ నేర్చుకోవడం అని చెప్పడం జరిగింది. అభ్యసనం అంటే నేర్చుకోవడం అని చెప్పడం జరిగింది. స్కిన్నర్ ఏం చెప్తాడంటే అనుకరణ పునర్బలన ప్రక్రియ ద్వారానే భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈయన ఏం చెప్తాడు? అనుకరణ అదేవిధంగా పునర్బలనం. సో ఈ రెండింటి ద్వారానే భాషను పిల్లలు నేర్చుకోగలుగుతారు అని చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే రేడియో కానీ టెలివిజన్ కానీ వివిధ ప్రసార మాధ్యమాలు కానీ పిల్లలు తమ సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తాయని ఇక్కడ స్కిన్నర్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంటే రేడియోల ద్వారా మాటలు వినడం, అదేవిధంగా టెలివిజన్ ద్వారా టీవీ చూస్తూ అనుకరించడం లేదా ఆ మాటల్ని మనం ఉచ్చరించడం కూడా ఇక్కడ చేస్తారు. అదేవిధంగా ఇతర మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో అందులో నుంచి మనం వాటిని తీసుకొని మనం మన భాషని అభివృద్ధి చేసుకుంటాము అని ఇక్కడ స్కిన్నర్ అనే వ్యక్తి భాష మీద తన అభిప్రాయాన్ని అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకో వ్యక్తి ఎవరంటే భాషా వికాసంపై బండూరా దృక్పథం. భాషా వికాసం బండూరా, ఆల్ఫ్రెడ్ బండూరా అనమాట. ఈయన కెనడా దేశానికి చెందిన వ్యక్తి. దృక్పథం. సో ఇక్కడ చూసినట్లయితే భాషా వికాసంపై అదేవిధంగా బండూరా యొక్క దృక్పథం చూసినట్లయితే ఈయన వచ్చేసి కెనడా దేశానికి చెందిన వ్యక్తి. కెనడా దేశానికి చెందిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ బండూరా అని చెప్పడం జరుగుతుంది. ఈయన వచ్చేసి సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట. అంటే పరిశీలన ద్వారా కూడా మనం వ్యక్తిలో ప్రవర్తనని గమనించవచ్చని ఈయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన బొబోడాల్ మీద కూడా ఒక ప్రయోగాన్ని అయితే పిల్లలపై చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు అనుకరించింది ఏ విధంగా వాళ్ళు వ్యక్తపరుస్తారు అనే విషయం పైన కూడా ఆయన ఆ థియరీని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈయన ప్రకారం ఏం చెప్తాడంటే శిశువు తల్లిదండ్రులను పెద్దలను వారు మాట్లాడే భాష తీరును పరిశీలించడం వలన అనుకరించడం ద్వారా భాషా వికాసం అనేది జరుగుతుంది అని చెప్తాడు. ఈయన ఏం చెప్తాడు? పరిశీలించడం అదేవిధంగా అనుకరించడం. సో రెండు విధాలుగా ఇక్కడ భాష అనేది వికాసం జరుగుతుంది అని ఆల్ఫ్రెడ్ బండూరా మనకి తెలియచేయడం అయితే జరిగింది ఈ భాషకు సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మనకి భాషా వికాసం పైన నోమ్ చామ్స్కీ భాషా గ్రహణ సిద్ధాంతాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. సో ఏం చెప్పాడో ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం
నోమ్ చామ్స్కీ భాషా వికాసం నోమ్ చామ్స్కీ అనమాట. సో ఈయన భాష వికాసం పైన అధ్యయనం చేశాడు. అదేవిధంగా ఆ అధ్యయనం ఇప్పటికి కూడా కొనసాగించడం అయితే జరుగుతుందన్నమాట. అంటే దాన్నే ప్రామాణికంగా మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈయన పూర్తి పేరు వచ్చేసి మనకి ఆవారం నోమ్ చామ్స్కీ. ఈయన పూర్తి పేరు అనమాట ఇది. సో ఈయన ఏం చెప్తాడంటే, ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈయన ఏం చెప్తాడు అంటే, భాష అనేది పరిసరాల ద్వారా కాదు, అనుకరణ ద్వారా కాదు. భాష అనేది పుట్టుకతోనే ఏర్పడుతుంది. పుట్టక ముందు నుంచే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ భాష అనేది ఒక డివైజ్ అనేది ఏర్పడుతుందని ఈయన చెప్పడం జరుగుతుంది. అంటే భాషకు సంబంధించిన ఒక డివైజ్ ఉంటుంది. దానివల్లనే పిల్లవాడు భాషని అనర్గళంగా మాట్లాడగలుగుతాడు అని ఇక్కడ మనకి ఈయన చెప్పడం జరిగిందనమాట. ఈయన చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని ఈయనని పిలవడం జరుగుతుందనమాట. ఈయన ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈయన అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అందులో పనిచేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఆంగ్ల వ్యాకరణంలో గవర్నమెంట్ బైండింగ్ థియరీ అనే సిద్ధాంతంను కూడా ఈయన ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట. ఈయన చాలా బుక్స్ అయితే రాయడం జరిగింది. అందులో ముఖ్యమైనవి మనం చూసినట్లయితే లాంగ్వేజ్ అండ్ మైండ్, ఒకటి వచ్చేసి లాంగ్వేజ్ అండ్ మైండ్, రెండోది చూసినట్లయితే ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీని రాయడం జరిగింది. మూడోది వచ్చేసి మనకి లెక్చర్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, లెక్చర్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. సో బైండింగ్, దీని గురించి ఈ మూడు ముఖ్యంగా మనం చెప్పవచ్చు అనమాట. ఈయన ఏం చెప్తాడంటే, భాషకు సంబంధించి చామ్స్కీ ముఖ్య ప్రతిపాదనలు మనం ఇక్కడ చూసినట్లయితే, శిశువు భాషను ఆర్జించుకునే దశలో పుడతాడా, నేర్చుకునే శక్తితో పుడతాడా అనే దాని మీద ఈయన పరిశోధన జరిగిందనమాట. దీన్ని వివరించడమే ఈ సిద్ధాంతం. అంటే శిశువు భాషను ఆర్జించుకునే దశలో పుడతాడా, లేకపోతే నేర్చుకునే శక్తితో పుడతాడా. సో ఈ సిద్ధాంతం దీనిపైన పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే పిల్లలకు భాషను ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది. అంటే పిల్లలకంట భాషను ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో అందుకే వీళ్ళు భాషను మాట్లాడగలుగుతారు. దీని ద్వారానే భాషను నేర్చుకుంటారు. ప్రతి శిశువు తన సాంఘిక సాంస్కృతిక భేదాలకు అనుగుణంగా ఆ భాషా నిర్మాణాలను తల్లిదండ్రుల జన్యువుల నుంచి పంచుకుంటాడు అని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఏం చెప్తున్నాడు? పిల్లలకు భాష ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే ఉంటుంది. సో పిల్లలు
తోనే భాష నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. దీని ద్వారానే భాష నేర్చుకుంటారు. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఈ విషయంలో ప్రవర్తనవాది అయినటువంటి బిఎఫ్ స్కిన్నర్‌ను వ్యతిరేకించడం జరిగింది. అంటే బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్పిండు మనకి? అనుకరణ, పునర్బలనం ద్వారానే భాష అనేది జరుగుతుంది. భాష వికాసం అభివృద్ధి చెందుతుంది అని మనకు చెప్పడం జరిగింది. బిఎఫ్ స్కిన్నర్ ఏదైతే చెప్పారో దాన్ని వ్యతిరేకించి భాష నేర్చుకునేది కాదు, భాష అనేది ఏంటంట ఆర్జించబడేది అని చామ్స్కీ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో, ఈ ఈ అంటే ప్రతి మనిషి స్వభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా భాషా సూత్రాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పుట్టుకతోనే ఉంటుంది అని ఇక్కడ ఈ విషయాన్ని తను ప్రతిపాదించిన సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అంటే యూనివర్సల్ గ్రామర్ అనే గ్రంథంలో ఈయన వివరించడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిఎఫ్ స్కిన్నర్ ఏమో ఏం చెప్పాడు? అనుకరణ, పునర్బలనం ద్వారా భాష వికాసం అనేది అభివృద్ధి చెందుతుందని మనకి స్కిన్నర్ చెప్తే, ఆ స్కిన్నర్ చెప్పిన దాన్ని నోమ్ చామ్స్కీ ఏం చెప్పాడు? అది కాదు అని వ్యతిరేకించి ఏ విధంగా ఉంటుందట? భాష అనేది ఆర్జించే సామర్థ్యంతోనే ఉంటుంది, అనుకరణతో కాదు అని మనకి ఇక్కడ వ్యక్తపరచడం అయితే జరిగిందనమాట. సో, ఆ విధంగా ఇక్కడ ఆర్జించడం పైన అంటే అందుకనే భాషను అభ్యసించడం అని కాకుండా ఆర్జించటం అనే పదాన్ని చామ్స్కీ ప్రయోగించడం అయితే జరిగింది. సో, ఇక్కడ మనం చూసినట్లయితే సాంప్రదాయిక భాషా భావాల ప్రకారం భాష అనేది నేర్పబడుతుంది. కానీ చామ్స్కీ ప్రకారం ఏంటి? భాష ఆర్జించబడుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే సాంప్రదాయంగా మనం ఎట్లా మాట్లాడతాం? సాంప్రదాయంగా చూసినట్లయితే భాష అనేది నేర్పబడుతుంది. భాష అనేది నేర్పబడుతుంది. సో, కానీ చామ్స్కీ ప్రకారం ఏంటి? చామ్స్కీ ప్రకారం ఏంటి? భాష అనేది ఆర్జించబడుతుంది. భాష అనేది ఆర్జించబడుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే నేర్వడం వల్ల కాకుండా జన్యుపరమైన అంశాలు వ్యక్తిలో పరిణతి చెందడం వల్లనే ఈ భాషార్జన జరుగుతుంది. అంటే మనం నార్మల్గా నేర్వడం కాకుండా మనకు ఏదైతే జన్యువుల ప్రభావం ఉంటుందో ఆ జన్యువుల ప్రభావం వల్లేనే మనకి ఆ జన్యుపరమైన అంశాలు వ్యక్తిలో పరిణతి చెందడం వల్లేనే భాష అనేది ఆర్జించడం జరుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే స్థానిక భాషకు చెందిన నిర్మాణాలు పుట్టుకతోనే శిశువు కలిగి ఉంటాడనేది చామ్స్కీ వాదన. తను ప్రతిపాదించిన భాషా సంబంధమైన విజ్ఞానాన్ని ఇక్కడ మనకి ఒక గ్రంథంలో దీన్ని మనకు పొందుపరచడం అయితే జరిగింది. దీన్ని వచ్చేసి మనకి సింటాక్టిక్ స్ట్రక్చర్ అని దానికి పేరు పెట్టి ఒక గ్రంథంలో దీనికి వివరించడం జరిగింది. సో, దీంట్లో ఈ భాషార్జన గురించి మనకి ఈ గ్రంథంలో వివరించడం అయితే జరిగింది. ఈయన ప్రకారం ఏంటి? ల్యాడ్ చూసినట్లయితే మనకి ప్రతి వ్యక్తి భాషార్జనకు కారణం మెదడులోని ల్యాడ్ అనగా మనకి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. అంటే భాషార్జన ఒక పరికరం అనేది మనకి పుట్టుకతోనే అది స్వతహాగానే ఉంటుంది అని మానవ మెదడులో మాత్రమే ఉండే భాషా గ్రహణ పరికరం అని చామ్స్కీ తెలియజేయడం అయితే జరిగింది. సో, ఇది పరిసరాల ద్వారానో, అనుకరణ ద్వారానో, లేకపోతే పునర్బలనం ద్వారానో కాదు, మనిషి జన్యువుల పరంగా
మనకి ఏదైతే అభివృద్ధి చెంది ఉంటుందో ఆ భాషా వికాసం అనే ఈ ల్యాడ్ అనేది అక్కడ అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టే భాషని నేర్చుకోగలుగుతాడు, ఆర్జించగలుగుతాడు అని ఇక్కడ నేర్చుకోలేడు, ఆర్జించగలుగుతాడని మనకిక్కడ ఈయన చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే ల్యాడ్ యొక్క వ్యాప్తిని బట్టి ఒక వ్యక్తి వివిధ రకాలైన భాషలను నేర్చుకోవడం జరుగుతుందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆ ల్యాడ్ ఉండడం వల్లే మనం తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఏదైనా కూడా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుందని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే శిశువుకు 3 నుంచి 10 సంవత్సరాల మధ్య భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుందని, అదేవిధంగా శిశువు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలను చాలా వరకు అర్థం చేసుకుంటాడని చామ్స్కీ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే 3 నుంచి 10 సంవత్సరాల మధ్యలోనే ఇక్కడ భాషా వికాసం అనేది వేగంగా గరిష్టంగా ఉంటుంది. అదేవిధంగా 4 సంవత్సరాలకు వచ్చేసరికి ఇక్కడ అందులో ఉన్నటువంటి భాషలోని నియమ నిబంధనలను అర్థం చేసుకొని వాటిని నేర్చుకునే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది పిల్లవాడు. అదేవిధంగా భాష వికాసంపై చేపట్టవలసిన కృత్యాలు ఇక్కడ మనం చూసినట్లయితే రాతపూర్వక బట్టి వల్లించడాన్ని నియంత్రించి భాషను స్వేచ్ఛగా అంటే వ్యక్తం చేసే వాతావరణం కల్పించాలి. అప్పుడే ఆ భాషలో ఉన్న మాధుర్యాన్ని గమనించి ఆ భాషలో ఉన్నటువంటి పదాలను గ్రహించి పిల్లవాడు దాన్ని నేర్చుకోగలుగుతాడు. అంటే మళ్ళీ ఉదాహరణకు చూసినట్లయితే చర్చలు, కృత్యాలు, పోటీలు వాటికి సంబంధించిన దాంట్లో ఆయనకి స్వతంత్రత ఉంటుంది కాబట్టి ఆయన భావజాలాన్ని ఫ్రీగా వ్యక్తపరిచే అవకాశం అనేది ఇక్కడ తనకి దొరుకుతుంది. అదేవిధంగా పిల్లలకు తగినన్ని శ్రవణ, భాషణ, పఠన, లేఖన అవకాశాలు కల్పించాలి. అంటే చదవడానికి, అదేవిధంగా వినడానికి, మాట్లాడడానికి, రాయడానికి ఇవన్నీ కూడా ఆ పిల్లవానికి మనం కల్పించినప్పుడు ఆ భాష అనేది అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ చామ్స్కీ చెప్పడం అయితే జరుగుతుంది. అంటే భాషను ఉపయోగించే పరిస్థితులు కల్పించాలి పిల్లవానికి. అంటే భాషకు సంబంధించినవి అన్నీ కూడా పరిచయం చేస్తూ ఉండడం వల్ల ఆయనకి ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే బహుభాష అవరోధాలు గుర్తించి తగిన నివారణోపాయాలు సూచించాలి. పిల్లల్లో సృజనాత్మక అదేవిధంగా సామర్థ్యాలు ప్రోత్సహించాలి. పఠన, పుస్తక విమర్శన లాంటి అలవాట్లు ప్రోత్సహించాలి. అప్పుడు పిల్లవాడు ఈ భాషా వికాసంలో సమృద్ధిగా ముందుకు పోగలుగుతాడు, అనర్గళంగా భాషని నేర్చుకోగలుగుతాడు అనేది ఇక్కడ మనకి నోమ్ చామ్స్కీ చెప్పడం అయితే జరిగింది. అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఇతర శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్పారు, భాష అనుకరణ ద్వారా ఉంటుంది, పరిశీలన ద్వారా ఉంటుంది అని ఒకరు చెప్తే, ఒకరేమో భాష అనేది పునర్బలనం అనుకరణ ద్వారా జరుగుతుందని ఇంకొకరు చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కాదు, భాష అనేది పుట్టుకతోనే ఒక డివైజ్ని ఏర్పాటు చేసుకొని ఉంటుంది. అది జన్యువుల పరంగా మనకి సంక్రమించడం జరుగుతుంది. అది మనకి ఇక్కడ భాషా వికాసంలో తోడ్పడుతుంది అని మనకి నోమ్ చామ్స్కీ చెప్పడం జరిగింది. దానికి ఆయన ఏం పేరు పెట్టాడంటే ల్యాడ్ అనే పేరు పెట్టడం జరిగింది. ల్యాడ్ అనగా మనకి ఇక్కడ లాంగ్వేజ్ అక్వజిషన్ డివైజ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ డివైజ్ అంటే ఈ పరికరం ఉంది కాబట్టే పిల్లవాడు భాషని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాడు, ఆర్జించగలుగుతున్నాడు అనేది చామ్స్కీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది భాషా వికాసానికి సంబంధించినటువంటి పాఠం. సో మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే కనుక ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నేనైతే రెస్పాన్స్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.